ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఇంకొక 2 రోజుల్లో మరి 11వ తారీఖున పోలింగ్ ఉంది. అనుకోని పరిస్థితులలో కొంతకాల నిర్ణయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతుంది. ఇది జనరల్ ఎలక్షన్ కాదు, ఇది బై ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని, గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది చివరి దశలోకి చేరుతుంది ఎన్నికలు. ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు, ఎల్లుండి వరకు జూబ్లీహిల్స్ యొక్క ఓటర్స్, ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే. ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము, ఇస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, మా మహేష్ గారు పిసిసి ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కావండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ 3 ఏళ్ళు నేను జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది. ఈ ఎన్నికల మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందు గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి. మరి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జూబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు
ఈ జూబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అని అంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఒకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థికి ఎవరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు. మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికి గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే, తప్పిదారుల ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే, ఇప్పుడు హరి ఎవరన్నా నూరుకుండా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జూబ్లీహిల్స్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అలా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలంలో ఈ పని ఉంది, ఈ కాలంలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏ పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది, ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. నేను టీవీలలో రోజు చూస్తున్నా లైవ్లో, చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి, అరే నా మాట గౌరవించారు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే, లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలనకి తేడా ఉంటుంది. ఇంటోనికి ఇంట్లో సరదా గుసాయిస్తారు, పాలన గుసాయిస్తారా? అంతే కదా. ఇంటోడు అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంటోనికి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు, ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దొరుకుతాడు, పనులు చేసుకుని వస్తారు. అరే ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాలు ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతుంది, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటది? జూబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నాంటే, నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ కి అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, కూల్ మైండ్ తో కూల్గా ఆలోచన చేయండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి.
నవీన్ యాదవ్ గెలిపించుకోవడం వల్ల జుబ్లీహిల్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి. మీ కాలనీలలో పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, డ్రైన్ సమస్య కానివ్వండి, వగేరా వగేరా ఏదైనా కానివ్వండి. అందుకే జుబ్లీహిల్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డిగా నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా అందరు కూడా వస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే, కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలా మంది నివసిస్తున్నారు. అక్కడ చాలా వేల నివసిస్తున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ల కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్ళకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు, రేషన్ షాప్స్ లేవు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా కొల్లూరు పోయిండు. అక్కడ ఇమీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు ఆటోలు కట్టుకొని ఎక్కువ పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేర్ షాప్స్, అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి. బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జుబ్లీహిల్స్ ఓటర్లను ఇది ఆలోచించి మరి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, మరి 2 ఏళ్ళు ఆడ షాప్లు ఎందుకు రాలేదు అంటే, ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు. అదే నవీన్ యాదవ్ ఇంకోడు కాబట్టి క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ఓట్లు లేకముందే ఒక సమస్య పరిష్కారం దారి చూపించింది. అది ఆలోచన చేయాలని నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ అందరిని కూడా కోరుకుంటాను. మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా, ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిపిస్తే, ఇక్కడ గెలిపించడం వల్ల జుబ్లీహిల్స్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీలకు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, నవీన్ యాదవ్ కూడా వచ్చి పనులు చేసి పెడతారు. ఈ 3 ఏళ్ళు జుబ్లీహిల్స్ ఓటర్స్ నేను కోరేది ఏంటంటే, ఈ 3 సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి, నవీన్ యాదవ్ గెలిపివ్వండి. నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అంతా తిరిగి భరోసా ఇచ్చిండు, నవీన్ యాదవ్ దిక్కేసి ఆ రకంగా ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల అందుకే నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ మరీ కోరుతున్నా, దయచేసి నవీన్ యాదవ్ను గెలిపివ్వండి. మా అప్పీలు గెలిపివ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమేం మాట్లాడదలుచుకోలేదు. మేమందరం జవాబుదారుగా జుబ్లీహిల్స్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరికి వస్తున్నాను. నేను కూడా న్యాయజన్ జగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్, నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగాడు ఉన్న కానీ నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలివి వచ్చిన కాడ నుంచి, చదువు ఉన్న కాడ నుంచి మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవాల్ చేసింది, నవీన్ యాదవ్ ఉరికే గుర్రం.
గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా, గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్. ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ గారి పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం అవుట్ గా మా అప్పీల్ని మీరు దయచేసి ఆశీర్వదించండి. జుబ్లీహిల్స్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పీల్ని జుబ్లీహిల్స్ ఓటర్స్ ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికి ఉంటాడు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్లో చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు జవాబుదారు ఉంటారు. మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తాను, ఇక్కడనే ఉంటాడు ఒక అతను. అది ఎక్కడ అరే నని ఏడవరా చిట్టి ఎదురా కార్ అయితే ఆయన నాజిమ్ అని డ్రైవర్ ఉంటాడు. ఆయన నా భార్య నిర్మల డ్రైవరు వెంబడి ఉంటాడు. అతను బోరబండలో ఉంటాడు. నేను బోరబండ జుబ్లీహిల్స్ ఓటర్లకే కాదు, బోరబండలో కూడా అప్పీల్ చేస్తున్నా. బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద, రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద, మా మినిస్టర్ అప్పీల్ మీద, జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ పోటీ. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జుబ్లీహిల్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నంబర్ కూడా ఇస్తాను. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాను నాతో. ఇది గ్యారంటీ ఇస్తాను నేను పక్క. ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తే, నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్క. ఇది పక్క గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబర్ 630. రే కరెక్ట్ నారా రే నాని నాజిమ్ అస్లాం నాజిమ్ బోరబండ అందేనా నంబర్ ఇది. फोन मिला पर उसको मिला पर 636301444193. ఇతని పేరు నాజిమ్. నా భార్య నాకు డ్రైవర్ ఇతను. अरे नहीं ना करेक्ट ना कहा मल्ले. हेलो तेरा नंबर दे रू. బోరబండలు ఎన్నున్నాయి ఓట్లు? 52,000 ఓట్లు బోరబండలు ఉంటాయి. 50 బూతులు ఉంటాయి. ఓకే, ఎన్ని పోలు అయితే ఆడ 40,000 బోరబండలు. ఇప్పుడు నేను మైక్ లో చెప్తున్నా, నీ నంబర్ ఇస్తున్నా. 40,000 మంది నీకు నవీన్ యాదవ్ గారిని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉంటావు. వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా. గట్టిగా చెప్పుకో నువ్వు కూడా. నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చెప్పక. నేను వెరీ వెరీ సీరియస్ గా కమిట్మెంట్ ఇస్తున్నా.
నాజీం డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ. ఒక బోరబండనే కాదు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది, చేసుకోండి. నవీన్ యాదవ్ గెలిపియండి. ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది. నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జూబ్లీహిల్స్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చి ఇచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ దిక్కెళ్ళి తీసుకుంటాను. మా అప్పీలుగా కులాలు చూడకండి, మతాలు చూడకండి. అవును, ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు. మరి నీ అభ్యర్థి గెలుచుకోండి, నువ్వేం చేస్తావు? 3 ఏళ్ళు ధర్నాలు రస్తాలు దగ్గరగా చేసు. జూబ్లీహిల్స్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తాలు కావాలా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా? ఇది రాకుండా నాయన మీతో అర్థమైందా? ఇది ఆలోచన చేయాలని నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ కి నేను కోరడం జరుగుతుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తా రోగులు ధర్నాలకి పనిపడతాడు. నేను ఇంకో అప్పుడు చేస్తున్నా, దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ, జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకి కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ కూడా మాటిచ్చు, చాలా మాటిచ్చు. బరాబర్ జవాబాదారు ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జూబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బరాబర్ జవాబాదారు ఉంటుంది. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి, తొందర పడకండి. ఏదో వాళ్ళేదో 4 స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాట వినాల్సిన టెంట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి, రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు. రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ కి, ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కకు పెట్టండి, కాంగ్రెస్ ని అభ్యర్థి నవీన్ గెలిపివ్వండి. ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ, ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు గతి, ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇంకా నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయనది, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్లోనే పట్టురేమో వాళ్ళంతా. అలా ఆ రూమ్లోనే పట్టు, సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఆనే పట్టురేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు లేకండి. టీఆర్ఎస్ మీకు టైంపాస్ పనికొస్తాయి, కానీ ఇది జీవించడానికి, బతకడానికి పనిచేయవు. కాబట్టి ఆలోచన చేయాలని యూత్ కూడా కోరుతున్నా. నేను మళ్ళీ
మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా 4,000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్ ఉన్న అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు, వాళ్ళు పాపం వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ దాకా పోతుంది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4,000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4,000 పెన్షన్ కానివ్వండి, 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ రెండు అయితే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చేయలేదు అనేది లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టండి, అవి కూడా అమలైతే అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాంగ్ అండి, ఏమని ఏంటి రాంగ్ జగదీష్ మాట్లాడకండి. నేను ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ ఇప్పుడు బంద్ అయినట్టున్నది. ఇప్పుడు మొన్నటి దాకా నవీన్ యాదవ్ని చిన్న శ్రీశైల మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు అపోజిషన్ ఏదో ఒక మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి. ఆ కారణంలో చిన్న శ్రీశైల నవీన్ యాదవ్ని వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, ఇది కొడతారు, అది కొడతారు, ఇవన్నీ చెప్తున్నారు. దగ్గర పోతే తెలుస్తుంది. దూరంగా ఇచ్చి వాళ్ళ మాటలు విని మోసపోతుందని నాకు విజ్ఞప్తి చేస్తాను. నేనండి చిన్న శ్రీశైలం యాదవ్ని కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే మీరు ప్రచారం సోషల్ మీడియాలో చేసిరో ఇంకా చేస్తున్నారో, వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు కొట్లాడుకుంటారు, ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారు తప్ప, ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఈడ ఇక చిన్న శ్రీశైలం దగ్గర పోతే ఇద్దరు కూర్చొని సంజాయిస్తాడేమో ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా, లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. ఇప్పుడు శ్రీశైలం కాదు, నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది, నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ అంటే నా దగ్గరకు వర్జాలకు వచ్చిన పంచాయతీ చెప్తున్నా. అట్లనే చిన్న శ్రీశైలం కాదు, అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలంట. నా దగ్గర ఒక పంచాయతీ వచ్చింది. వస్తే ₹1,00,000 ఉన్నాయన్న, ఇది న్యాయంగా నాకే రావాలి, కానీ వాడు కూడా క్లెయిమ్ చేస్తున్నాడు, న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు. పాలెంలో నాన్నదమ్ములు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ నేను న్యాయంగా ఇవ్వడితే అనే పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది, ఒకరికి న్యాయంగా లేదు. న్యాయం ఉన్నందుకు నేను ఇచ్చేయమని చెప్పేసిన. రెండో వాడు ఏమంటాడు, వాడు ఇప్పుడు వీడేమో న్యాయం ఉందని నాకు ఇచ్చే సంఘాలు గుర్తు నేను వెళ్ళిపోతాడు. ఎవడు 1,00,000 తీసుకున్నాడు, ఏమో నాకేమైనా దొరికితే నేను వస్తే నాకేమి ఇవ్వలేదు, వాడు 10 లక్షలు ఇస్తాడు. దీన్నే లేలే ఇట్లా
ఆడేం చేసిండు అవి ఇట్లనే వాడు కూడా ఇట్లా చేసిండు పేపర్ కూడా వచ్చింది మీకు తెలుసు తెలియదు లేదా ఓకే అదొకటి ఒకసారి ఏమైంది అంటే వాడు ఏం చేస్తాడు సాటిస్ఫాక్షన్ కాదు కదా వాడు బదలాం చేస్తాడు బయట పోయి ఆ బదలాం చేసే ముచ్చట్లే కేటీఆర్ బదలాం చేస్తాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక కార్యక్రమం చేస్తున్నా సౌండ్ జరా అరే పిఆర్ఓ సాబ్ ఏనా ఆపడనైనా ట్రై చేసేపు ఓకే అయితే జోక్ చేస్తున్నా మళ్ళీ ఇంకో రాస్తాను రాసుకుని ఏం కాదు నేను అన్ని తెగించాను అయితే ఇది వినండి ఇది రియల్ గా జరిగింది చెప్తున్నా అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని బదలాం చేయడానికి కొన్ని కారణాలు కావాలి ఆ కారణాలు ఎలాంటివి ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదలాం చేస్తున్నా చెప్తున్నా పై దేని దాన్ని చెప్పాలి పై నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇదే పరిస్థితి ఈయన జాగ్రత్తన్నది అన్నట్టు ఇది అడవి ఇది మీరు ఎవ్వరు పుట్టలే నేను పుట్టుంటనొచ్చు ఇంకా చాలా మంది మెజారిటీ పుట్టలే ఇంకా రమ్మ ఇది వాళ్ళ భూములు ఉన్నాయిడా మరి యాదవులు వీళ్ళ కాపర్లు వాళ్ళు గొర్రెలు కాపుకునేటోళ్ళు వాళ్ళు అంతే ఇది అడవిది ఇది ఒక పెద్ద అడవి ఈ అడవిలో వాళ్ళు ఈయన పుట్టిరు ఈయన పెరిగిరు వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నాయిడా వాళ్ళకే భూములు ఉన్నాయిడా ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా కేటీఆర్ చిన్న శిష్యులాగా వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నాడు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఒక కార్యక్రమం చేస్తున్నా వాడు బియ్యం తీసుకొని వచ్చాడు సార్ ఈ బియ్యం ముక్కిపోయినాయి సార్ అంటాడు నేను అధికారిని అడిగిన ఏంటంటే ఈ పాత బియ్యం సార్ వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అన్న పాత ఇప్పుడు తెచ్చింది సార్ లేదో బయట ఏడో మునిగిపోయినట్టుగా పట్టుకొచ్చింది సార్ నేను ఆరాధించినప్పుడే అయితే నేనేం చేసినట్టు అదే టైంలో కొంత కోపం వచ్చింది కోపం వస్తుంది కదా అటు బాగా తాగున్నాడు నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయి కానీ ఏదో అంటున్నాడు వాడికి ఒళ్ళిదే ఒడుతున్నాడు చెంప మీద కొట్టినాడు కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు బాధ్యత గల్ల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని ఆర్టికల్ వచ్చింది చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్ అదో పెద్ద ఏమంటుందని పేపర్ ఏ పాడుగా శేషాలుగా పాడు కదా దానేదో అన్ని ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తాను కదా వైరల్ అయింది బదలాం చేయడానికి వైరల్ అయింది కరెక్ట్ ఇది జగ్గారెడ్డి బదలాం చేయడానికి వార్త అయింది నేను నిజంగా అసలు వీడు ఎవరు నాయన ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ పంపించారు ఈడ ప్రాబ్లం ఏమైంది వాడు ప్రతిపక్షుడు కదా వాడు మనం అంత దూరం ఎందుకు ఆలోచన చేస్తాము ప్రతిపక్షాలు ముక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నా రెచ్చగొట్టిపించి వాడు చెంప చెడు పంపించి వార్త రప్పించాడు కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే న్యాసంలో సైజులోనేమో అదే వీడు ఎంత పెద్ద గుండగాడు రా వీడు కొట్టేసి చూసినాం అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే అంటే నేనేమంటున్నా అంటే జూబ్లీస్ ఓటర్స్ కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు చేసేటి అన్ని వాస్తవాలు కావు అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి లేకపోతే నవీన్ యాదవ్ ఎట్లా ఊడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే దాని సోషల్ తిప్పడము
అది అభ్యర్థికి నష్టం చేస్తుంది. ఇదొక గేమ్, ఇదొక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ లో ట్రాప్ కావద్దు అని జూబ్లీహిల్స్ ఓటర్స్ విజ్ఞప్తి చేస్తాం. ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని, నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తుందో ట్రాప్ లో పడకండి అని జూబ్లీహిల్స్ ఓటర్లు నేను మనం చేస్తాను. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మీద ఎప్పుడు హామీ చేసుకుని చెప్తున్నాను మీకు. నేను సమాజ రాసినప్పుడు రాష్ట్ర ముద్ర నాయకుని కలిసి ఉండాలని చెప్తున్నాను. ఇదైతే మీ అందరూ తెలుసు కదా మీకు. ఎంత ఇది వినండి. అరే ఇంకా సప్పుడు పని చేయండి రా ఈ అమ్మ పైలవాళ్ళు ఎవరు అన్నారు. నేను పైలవాడిని కానీ వినండి. ఏది ఢిల్లీ పైలవాడిని మళ్ళీ దీన్ని టీఆర్ఎస్ తోటి ఒకటి దీన్ని రుద్దుతాడు ఇచ్చి మళ్ళీ రుద్దినా ఏం కాదు. జగ్గారెడ్డికి ఇవన్నీ పని చేయదు. ఏదో చెప్పబోతున్నాను నేను. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని కొడుకు నవీన్ యాదవ్ బదలాం చేస్తున్నారు. దూరం నుంచి చూసేయాన్ని కరెక్ట్ కావు, దూరం నుంచి ఇన్నయ్యాన్ని నిజాలు కావు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నా. సమైక్య రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్గా తెలంగాణ గడ్డ మీద 2 రాష్ట్రాలు ఉత్తరాయణ కలిసి ఉందామని నేను చెప్పిన. దాని మీద టిఆర్ఎస్ స్టార్ట్ చేశారు. ఏమని దాని విషయం అనుకున్నారంటే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది, తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు, నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్నాడు, కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు, రాష్ట్రం ముద్ద అంటున్నాడు అని దూరంగా చూసే వాళ్ళంతా ఈ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజంగా ఎంత పెద్ద గుండగాడుగా ఇట్లా అంటున్నాడు. అంటే నిజాలు మాట్లాడినాడు గుండగాలు అవుతారా? వాస్తవాలు చెప్పిన వాళ్ళు కూడా గుండగాలు అవుతారా? ఇలాంటి ముద్రలు వేసే కార్యక్రమం కేటీఆర్ బీఆర్ఎస్ చేస్తుంది. నమ్మకని జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను సవినయంగా మనవి చేస్తాను. మీరు జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా అపోహలకు పోకండి, చెప్పుడు మాటలు వినకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలిపించి రేవంత్ రెడ్డి కృషి చేయండి, కాంగ్రెస్ పార్టీ సంతోషం పెట్టండి. 3 ఏళ్ళు మీరు సంతోషంగా ఉంటారు. అన్నిటికీ జగ్గారెడ్డిగా నేను కూడా జవాబుదారు ఉంటా. ఇది నా పరంగా తెలియజేస్తూ ప్రెస్ మీట్ నేను ఏమంటారు మరి ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. ఏది మాట్లాడి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఒకటి మాట్లాడితే ఒకటి తయారు చేస్తున్నారు. మరి మీకు కూడా మీరంటే మీరు కాదు, వాడు ఎవడో ఇట్లా అనుకుంటాడు, ఫోన్లో ఒత్తుతున్నాడు, ఏదో చేస్తున్నాడు వాడు. నేను ఏమండి అన్నాను అనుకో, వాడు ఏమండి అంటే పెడుతున్నాడు, వాడు యువత రోడ్డు పెడుతున్నాడు, అవతల రోడ్డు పెడుతున్నాడు. నేను ఎక్కడ దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము? ఎట్లా అవుతుంది? గోపీనాథ్ పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవ్వని తెలుసు, వాళ్ళ పంచాయతీలు మనకేం సంబంధము? అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మీద దిగజారి రాజకీయాలు చేసి గెలిచే అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి. మాకు అవసరం లేదు. అది ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు పనులు చేసి పెడతాము. నవీన్ యాదవ్ గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాం. దర్శాలు గెలిపించుకుంటే జవాబుదారిగా పని చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు ఓట్లు ఎవరు ఎట్లా పడతారు మేము టెన్షన్ ఉంటే గాంధీ ఫ్యామిలీ పంచాయతీ నాకెందుకు అయ్యేదంతా? మాకు అవసరం అయ్యేదంతా? చూడనే వాళ్ళ అచ్చా. ఇప్పుడు నేను హైడ్రా మీద మాట్లాడవచ్చు, లేకపోతే గులగొట్టిన మాట్లాడవచ్చు, దిగువది మాట్లాడవచ్చు. దాని కూడా ఎత్తు కూడా చేస్తున్నారు మీరు. అంత ప్రాబ్లం అది. నేను ఒక న్యూస్ చెప్తా కదా మీ ముందు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నువ్వు నీట్గా అడిగినావు, ఇంకెవడో ఒక టీఆర్ఎస్ దాన్ని డివైడ్ చేస్తాను.
ఎవరో ఉంటారు కదా సోషల్ మీడియాలో, ఎవరో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు దాన్ని, నేను పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంత పీసులు చేసేస్తున్నది ఇప్పుడు అంతా. మొన్న నేను చూసాను నమస్తే, నేను కూడా చెప్తే నమస్తే కూడా వస్తున్నాడు తెలంగాణలో. మనం ఏం చేస్తాం? అదే టిఆర్ తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వద్దని చెప్పి తొడలు కొట్టి టిఆర్ఎస్ వణికిచ్చిన జగ్గారెడ్డి టిఆర్ఎస్ భయపడతాడా? మీరేం అడుగుతారు? ఏ ప్రశ్న అడుగుతారా మీరు? నేను కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డే కదా. అంత పెద్ద ఉద్యమంలో కేసీఆర్ బయటికి వెళ్తే ఈ ఇప్పుడు అడుగుతాను. మీరు ఉన్నారా లేదా ఫీల్డ్? అప్పుడు లేదు, అది మీ ప్రాబ్లం. అందుకే ప్రశ్న అడుగుతారు. అపోజిషన్ 100 అబద్ధాలు చెప్తాడమ్మా. మళ్ళీ అడుగుతాను. నేను ఒకటే అడుగుతున్నా ప్రజలు, జూబ్లీహిల్స్ ఓటర్స్ మహాశయులందరికీ, ప్రజలందరికీ ఓటర్, కేటీఆర్ బద్మాస్ మాటలు నమ్మకండి. ఆయన ఎట్లా ఆయన ఈ బై ఎలక్షన్ ని ఆయన రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నాయన వారసత్వం తీసుకోవడానికి, భవిష్యత్తు వారసత్వం, రాజకీయ వారసత్వం తీసుకోవడానికి ఈ జూబ్లీ ఎన్నికలు కొంత ఉపయోగపడతాయేమో, గెలుస్తాయని ట్రై చేస్తున్నాడు. కాబట్టి 100% కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, మా పార్టీ మీద బురద జల్లి ఎట్లా గెలవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. అది జూబ్లీహిల్స్ ఓటర్స్ ఆయన రాజకీయ ఉనికి కోసం చూడకండి. మీ యొక్క అవసరాల కోసం నవీనాథం గెలిపించుకోండి నేను అడుగుతున్నా. నెంబర్ 1. ఇక రాష్ట్రం సంగతి వద్దు. జూబ్లీహిల్స్ లో ఎక్కడన్నా ఇల్లు కూడా కొట్టినట్టు ఉందా? లేదు కదా. ఎక్కడ ఇల్లు కూడా కొట్టలేదా జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో ఎక్కడ కూడా ఇల్లు కూడా కొట్టింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇక్కడ ఇల్లు కూడా కొట్టాడు చెప్పగలుగుతాడా కేటీఆర్? వేరే అక్కడ ఏమైందో మనకి ఇప్పుడు తెలియదు. నేను తర్వాత మాట్లాడతా. స్టేట్ పాలసీ అది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 2 ఏళ్ళు అయింది. జూబ్లీహిల్స్ లో ఎవరి ఇంటి జోలికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా? రాలే. ఎందుకు జూబ్లీహిల్స్ ఓటర్లని వాళ్ళకు అంటే జూబ్లీహిల్స్ ఓటర్లకు భయపెట్టించి మా నవీనాథన్ ఎట్లా ఓడగొట్టాలి అనే కార్యక్రమం మీద కేటీఆర్ ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి ప్రజలకు విన్నపం చేస్తున్నా, అట్లా జరగదు. కేటీఆర్ మిమ్మల్ని భయపెట్టించి ఓట్లు లాగాలని చూస్తున్నాడు. కేటీఆర్ మాటలు నమ్మకండి అని పదే జూబ్లీహిల్స్ ఓటర్స్ నేను మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే సంక్షేమ పథకాలు అందాయా? ఏమంటారు? జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గవర్నమెంట్ పథకాలు ప్రజలకు అందుతాయని చెప్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువా? ఇప్పుడు పథకాలు వేరు, అభివృద్ధి వేరు. పథకాలు అందరికి అందుతాయి, పథకాలు అందరికీ అందుతాయి. గెలుపు ఓటంలో ఏది చెప్పినా ఇప్పుడు పరిస్థితి బ్రదర్ మీకు చెప్తున్నా ఒకటి, మీరు అడిగే ప్రశ్నలు ప్రతి కూడా జవాబు చెప్పినామనుకో, ఎవరో ఒకరు దాన్ని వక్రీకరించి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సపోజ్ నువ్వు అడిగినా నేను ఒకటి చెప్తా, వాటి కూడా డివైడ్ చేస్తారు దాన్ని కూడా. ఏది? కాబట్టి నేనేమంటున్నానంటే మీరు అడిగే ప్రశ్నలలో కొన్ని 1, 2, 3 జవాబు ఎందుకు చెప్పను అంటే, ఈ రోజున సోషల్ మీడియా ఎవడో ఇల్లిగాడు మల్లిగాడు గిల్లిగాడు ఇంట్లో పడుకొని వాడు ఖరాబ్ చేస్తున్నాడు. వాడు ఎవడో తెలియదు. వాడు ఎవడు ఇంట్లో ఇప్పుడు మీ బాధ్యత గల ఛానల్స్ కి, బాధ్యత లేని కొంతమంది సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్స్ కి తేడా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లల్లో బటన్ వస్తుంది, అవి పడుతుంది ఖాళీ. వానికి ఏముంటదమ్మా దానికి? ఇప్పుడు అది వాయిస్ ఇస్తే రికార్డ్ అవుతుంది, ఏది అలా ప్రింట్ అవుతుంది, అలా వాళ్ళకి ఖర్చు ఉండదు దానికి.
దాని ఖర్చు బాధ్యత లేని కొంత సోషల్ మీడియా తయారు అయిపోయింది అట్లా. బాధ్యత లేని కొంత సోషల్ మీడియా వాళ్ళు లేనిపోని పెట్టి ప్రజలకు నష్టం చేస్తుంది. కాబట్టి చూడండి, నేను ఇంత ముందులో చెప్పిన మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నా మీ అందరికి, నవీన్ యాదవ్ ని జుబ్లీస్ ప్రజలు ఓటర్స్ గెలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు అరే నా బై ఎలక్షన్లో కదా నా మాట ఈయన నాకు గౌరవంగా నన్ను అది ఖుషి ఉండదా? ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. పథకాలకు అభివృద్ధికి వేరు. పథకాలు అనేది ప్రజలందరికీ వస్తాయి. అపోజిషన్కి వస్తుంది, రూలింగ్ వన్కి వస్తుంది, అన్ని పార్టీలకు పథకాలు వస్తాయి. ఈ అభివృద్ధి అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు బంతి భోజనం మనం కూర్చుంటాం. మీరు బఫ్లో తింటారు ఎక్కువ. బంతి భోజనాలు తిన్నారు ఎప్పుడైనా? ఏమో తిన్నావాను? బంతి ఇల్లు కాదు, దావతులల్లా. ఇంట్లో ఏముంది, మనం చర్చ మనకి వాళ్ళు ఎట్లుంటుంది తెలుసా? అందరు లైన్ గా కూర్చుంటారు కదా, అందరికి ఒక్కొక్క చెంచా మటన్ ఇస్తాం. నచ్చినోడు ఉన్నాడు 2 చెంచాలు ఇస్తాం. ఆ నచ్చినోడు అవుతాడు నా విజ్ఞాపం. సింపుల్ గా చెప్తుంది. విన్నావా? మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 1 చెంచా ముక్కలు ఇస్తే, అరే నా మాట విన్నందుకు బంతి భోజనకు నవీన్ యాదవ్ గెలిచిందని 2 చెంచాలు ఇస్తాడు మాట ముక్కలు. అదే జూబ్లీహిల్స్ ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే, గెలిపించుకోండి. మీరు కూడా అందరు కలిసి గెలిపించుకోండి. గుడ్, రైట్. ఓకే, అందరి సెలవు. నమస్కారం.